కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము. చిరునవ్వు ఎంత హాయిగా ఉంటుందో ఒక పసిబిడ్డ నవ్వు. కళకళలాడుతూ పసిబిడ్డ నవ్వుతూ ఉంటే ఆ ఇంట్లో ఆనందపు పంట పండుతూ ఉంటుంది. ఎదుటి హృదయాలలో పన్నీటి జల్లులు కురిపిస్తాయి పసిబిడ్డ బోసి నవ్వులు. శరీరపు అలసటతో, తల బాధతో, కృంగిన మనసులతో ఉన్న వారిని సైతం పసిబిడ్డల నవ్వులు మురిపిస్తాయి. ఆ మనసుల్లో ఆనందపు జ్యోతులు వెలిగిస్తాయి. కారణమేమిటి? పసిబిడ్డల నవ్వులు నిర్దోషం, నిర్మలమైనవి. అంతేకాదు, ఆ నవ్వులను గురించి ఎంత వర్ణించినా తనివి తీరదు. అటువంటివా నవ్వులు. అందువల్లనే ఆ నవ్వులు అందరినీ నవ్విస్తాయి, హృదయాలలో సంతోషాలని పొందుపరుస్తాయి. అయితే ఆ అమాయకత్వపు నవ్వులు పెద్దవారమైన తర్వాత మనకు రాదేం? ఏమైందా నిర్దోషత్వం, నిర్మలత్వం? ఆ పసిదశ గడిచిపోగానే ఆ లక్షణాలు కూడా పోయాయి. ఇక మిగిలింది మనకేమిటి? మాయాదోషం, మాయా మాలిన్యం. కానీ మనలో ఒక కోరిక మాత్రం ఉంది. అందరూ మనల్ని చూసి సంతోషించాలి, హాయిగా నవ్వుతూ ఆనందం ఇవ్వాలి. మనల్ని చూసి కోపం తెచ్చుకోవటమో, పలకరించక పెడతిరగటమో ఇలాంటివి లేకుండా మన ఎడల సంతోషంగా ఉండాలి. మనల్ని నవ్విస్తూ ఆనందింపచేయాలి. చిత్రం, ప్రపంచంలో అలా మనల్ని నవ్విస్తూ ఆనందింపచేసేవారు మనకి కనపడరు. అంతదాకా ఎందుకు? మన ఆనందం కోసం ఏర్పరచుకున్న మన సంసారంలో వారే మనకెందుకు ఉపయోగపడరు? కాస్త ఊరడించి నవ్వించేవారు దొరుకుతారా అని మనం నలుమూలలా చూస్తాం. కానీ అలా జరగదు. దీనిలో ఒక రహస్యం ఉంది. మనం ఏడుస్తూ ఉంటే ఎదుట వ్యక్తులకు ఏడుపు వస్తుంది. మనం కొరకరలాడుతూ చూస్తే ఎదుట వ్యక్తులకి మనని మింగేసేటంత రౌద్రం వస్తుంది. మనం నిర్దోషంగా, నిర్మలంగా నవ్వుతూ అందరినీ చూస్తూ ఉంటే అందరికీ మన నుండి వచ్చిన నవ్వుల వల్ల నవ్వు వస్తుంది. కాబట్టి మనం అందరి నుండి నిర్దోషమైన నవ్వులనే చూడాలనుకుంటే మనలో ముందు ఆ నవ్వు రావాలి. అందుకే హరప్రభు రాశాడు, నా మాట విను, నవ్వటం నేర్చుకో, నవ్వించటం నేర్చుకో. అప్పుడు ఈ దుఃఖ సంసారంలో కాస్త సుఖం పొందుతావు. ఒకే రకంగా సంసారంలో సుఖం లేదు. పైపెచ్చు నిరంతరం ఏడ్చి దుఃఖాన్ని ఎందుకు పెంచుకుంటావు? ఘోర అంధకారం, ఆ పైన కండు మూసుకోవటం కూడా ఎందుకు? ధ్యానం సహజంగానే కుసుమహర ధాన్యం సహజంగానే నమలటానికి వల్ల కానిది. దానిపైన చింతకాయ తిని దంతాలు పొలవబెట్టుకోవటం ఎందుకు? పై హరబోధ వల్ల మనకి అర్థమయ్యేది ఏమంటే, మనకి సహజంగా నిర్దోషపూరితమైన నవ్వు రావాలి. మనకి సుఖం, ఆనందం కలగాలి. మన నుండే అందరికీ ఆనందంతో, సంతోషంతో కూడిన నవ్వు రావాలి. ఒకరెవరైనా వచ్చి మనల్ని ఆనందింపచేస్తారని, నవ్విస్తారని ఆశపడేదే పనే లేదు. పైన ప్రభుబోధలో ఉండనే ఉంది, ఈ సంసారంలో సుఖం లేదు, ఘోర అంధకారమని. ఇక చేయవలసింది మనం నవ్వాలి, మరొకరిని నవ్వించాలి. ఇది ఎలా వస్తుంది మనకి? ఆ పసితనంలో, మరీ మాయ చొరబడిన శైశవ దశలో కేవలం దైవమే మన హృదయాలలో విరాజిల్లటం వల్ల మనకప్పుడు నిర్మలమైన బోసి నవ్వులు వచ్చాయేమో కానీ ఇప్పుడు ఎలా వస్తాయి ఆ నవ్వులు? ఆ దశ మనకు ఇప్పుడు ఎందుకు వస్తుంది? మరి మన హరప్రభు నవ్వటం నేర్చుకోమన్నాడు, నవ్వించడం నేర్చుకోమన్నాడు. ఈ బోధ ఆచరణలోకి వచ్చేదెలా? మనలో మహామహా పర్వతాల ఎత్తున పేరుకుపోయిన మాయాలంపటం వదిలేదెలా? ఇందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఆ నవ్వుల రాశి ఆనందనిధి ఎవడైతే ఉన్నాడో, చిరునవ్వులు ఎవరి సొత్తో ఆ ప్రభువునే మనం ఆశ్రయించాలి. శ్రీ నాగానందుడు విభూతిభూషణుడు రాసిన అమారా దేవతా గ్రంథంలో ఇలా ఉంది, హరప్రభుని శ్రీముఖంలో నుంచి వచ్చిన చిరునవ్వులు చైతన్యమిచ్చే చల్లని వెన్నెలలాగా తయారై మాయాబద్ధ త్రితాపదగ్ధ జీవుల హృదయాలలో అంధకారాన్ని
నాశనం చేస్తాయి. అదే క్షణంలో జ్ఞానం, ప్రేమానందాలు, కళ్యాణం, శాంతి, శ్రీ మొత్తం కలిసి ఆ హృదయాలలో కూర్చుంటాయి. అప్పుడు ఆ హృదయ పద్మం వికసిస్తుంది. ఇంకా జీవి పిచ్చివాడిలా లీనమై శ్రీ శ్రీ సచ్చిదానందమయుడు, పరమ సనాతనుడు, పరమ పురుషుని శ్రీచరణాలలో ఒదిగిపోయాడు. ఇంకా అతడిని తనది అనిపించుకునేదేమీ ఉండదు. అప్పుడు అతడు ప్రేమ పాగలుని అంతులేని ప్రేమతో కరిగిపోతాడు. ఇది మార్గం. మనలో నిర్దోషం, నిర్మలమైన నవ్వు పుట్టాలంటే ఆ నవ్వుకి ఒకే ఒక అధికారి ఎవడో ఆ భగవానుని త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి. అహర్నిశములు ఆయన నామం చేసి చేసి ఆయన మధురాతి మధుర మనోహర రూపాన్ని హృదయంలో పొందుపరుచుకోగలగాలి. అందుకై మనలో కావలసినంత పట్టుదల, దీక్ష లేకపోతే ఏడుస్తూ ప్రభువునే వేడుకుంటూ ఆ ప్రభువు హృదయంలో ప్రకటపడేటందుకు ప్రశస్తంగా మన అంతరంగాలను తయారు చేసుకోగలగాలి. ఇది మన వల్ల జరిగే పనేనా అని అనుకోనక్కర్లేదు. ఆ ప్రభు తానై మనలను ఉద్ధరించడానికి దీక్ష పూనినవాడు కాబట్టి మనం తండ్రి నీకిష్టమైన విధంగా నన్ను తయారు చెయ్యి అంటూ ఆ ప్రభువునే నిరంతరం తలుచుకుంటూ ప్రభువు నుండి వచ్చే దివ్యాకర్షణతోటే ప్రభువుకి సమర్పణమైపోవాలి. ఆ ప్రభు ఆనందంగా మన హృదయంలో విహరిస్తూ ఉంటే ఆ ప్రభుని చిరునవ్వులు చూసుకుంటూ మనం నవ్వుతాం. ఒక పసిబిడ్డ నవ్వు ఎదుట వ్యక్తి ముఖంలో నవ్వు తెప్పించినట్లే ప్రభుని ఆనందం, ప్రభుని చిరునవ్వు మనలో చొరపడ చూస్తున్న మాయని తొలగించి మనకి నవ్వు ఇస్తుంది. ఇంతకంటే మరొక ఉపాయం ఏముంది? ఆ నవ్వుని చూచుకుంటూ మనం నవ్వుతూ ఈ సంసారంలో మరొకరిని నవ్వించాలి. ప్రభువు చెప్తున్నాడు, నవ్వటం నేర్చుకో, నవ్వించటం నేర్చుకో అని. ఇక్కడ నవ్వు అనేది దైవీ సంబంధమైన ప్రేమతో, ఆనందంతో వస్తేనే అది ఎదుటి వ్యక్తిలో గల కటిక చీకట్లను తొలగించి ఆనందం, పరమశాంతి, హాయితో కూడిన నవ్వుని ప్రసాదిస్తుంది. అందుకే పూజ్యులు శ్రీ పెండ్యాల సీతారామయ్య గారు తన ఒక పాటలో తన హృదయ విపుల సామ్రాజ్యంలో ఎలనవ్వు పండు వెన్నెలలు ఒలికించవే ప్రభూ అని వ్రాశారు. మరొక బెంగాలీ పాటలో ఇలా ఉంది: కుసుమ కుంజంలో ప్రభువు హాస్యవదనంతో విహరిస్తున్నాడు అని. నిజమే, మనం త్రికరణ శుద్ధిగా ప్రభువుకి అర్పణమైపోతే మన హృదయ విపుల సామ్రాజ్యంలో లేక మన హృదయ కుసుమ కుంజాలలో హరప్రభువు మధుర హాస్య వదనంతో విహరిస్తాడు. ఆ నవ్వు మనలో కోటి కోటి పండు వెన్నెల్లు కురిపిస్తుంది. మనకి నిర్దోషం, నిర్మలం అయిన నవ్వులని ఇబ్బడి ముబ్బిడిగా పెంచుతుంది. అప్పుడు మన నవ్వులు పసి నవ్వులవుతాయి, బోసి నవ్వులతో సమమవుతాయి, సర్వులలో నవ్వులను పెంచేస్తాయి. అప్పుడు ప్రభువు చెప్పినట్లు నవ్వటం, నవ్వించటం వస్తుంది. మన జన్మలు సార్థకమవుతాయి. మన ప్రభుని కీర్తి ధ్వజం ఉచ్ఛ దశలో ఉంటుంది. జై శ్రీ కుసుమహరనాథ్ కి జై.